AF न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। रुकने असेंबली संगारेड्डी चिंता प्रभाकर की निगरानी में संगारेड्डी पंचायत इंतखाबात में BRS पार्टी की जानिब से कामयाबी हासिल करने वाले सरपंच, नायब सरपंच और वार्ड मेंबर्स की तहनीती तकरीब मुनक्किद हुई। इस मौके पर साबिक वज़ीर टी हरीश राव ने बहैसियत मेहमान खुसूसी शिरकत करते हुए खिताब किया और कहा कि सरपंच इंतखाबात में बरसर इख्तिदार पार्टी 90% नशिस्तों पर कामयाबी हासिल करती है, लेकिन कांग्रेस बरसर इख्तिदार होकर भी सिर्फ 60% नशिस्तों पर ही कामयाबी हासिल की। चीफ मिनिस्टर रेवंत रेड्डी गलत एदाद और शुमार बता रहे हैं। हल्का असेंबली संगारेड्डी में BRS के 34 सरपंच मुंतखब हुए, जबकि चीफ मिनिस्टर रेवंत रेड्डी ने हल्का असेंबली संगारेड्डी में BRS की 29 नशिस्तों पर कामयाबी का दावा किया, जो कि झूठ है। इन्होंने तमाम कामयाब होने वाले सरपंच उम्मीदवारों को मुबारकबाद दी। इस प्रोग्राम में MA हकीम एडवोकेट व सीनियर कायद BRS, MA मुखीम सुप्रीम कोर्ट एडवोकेट व सीनियर कायद BRS, पटनम मानिक्यम बुच्ची रेड्डी व दीगर ने भी खिताब किया। इस मौके पर BRS कायदीन व कारकुनान की कसीर तादाद मौजूद थी। మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి మనం ముందెప్పుడు చూసినట్టుగా రాష్ట్రం మొత్తం మరి పట్టణాల్లో సీఎం గారు మీటింగులు పెట్టి ప్రతి గ్రామంలో పోలీస్కు సంబంధించిన ఎన్నో ఇబ్బందులు పెట్టి దేవదనంద ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో కష్టాలకి ఎదుర్కొని ఈరోజు గెలిచి వచ్చిన మీ అందరికీ మరోసారి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నా కర్తవ్యం మరి గ్రామాల్లో మనం చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమం అందించడంలో కానీ మరి మనం ఎక్కడ వెనకంజ ఉండకుండా మరి మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది। మరి ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఏ రకంగా పెట్టినప్పటికీ కొన్ని గ్రామాల్లో అయితే అభ్యర్థులను తప్పించడానికి కూడా చాలా ప్రయత్నాలు వాళ్ళు చేయటం జరిగింది। మరి ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొని కూడా మరి ఈరోజు మనం మన సత్తాను చాటుకున్నందుకు మరొకసారి ప్రతి కార్యకర్తకి ప్రతి గ్రామంలో పనిచేసిన తీరు ఎంతో బాగుంది। మరి ఆ విషయంలో నేను మాత్రం మీ అందరికీ మీరు నన్ను కూడా అదే రకంగా గెలిపించారు కాబట్టి మరోసారి మీకు అభినందించక తప్పదు। మరి మనం ముందు కూడా ఏ ఎన్నికలు వచ్చినా ఎక్కడ అధైర్యపడకుండా మనం అదే సత్తా చూపాలని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత గుండాయిజం చేసినా, ఎన్ని డబ్బులు పంచినా కూడా అద్భుతంగా గెలిచి వచ్చినటువంటి మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వారందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను। మా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం। నిజంగా ఈ ఎన్నికలు BRS పార్టీ యొక్క సత్తా ఏందో చాటినాయి। కారు జోరు, కాంగ్రెస్ బేజారు। ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీ, ఇప్పుడు మనం కూడా 2 సార్లు గవర్నమెంట్లు ఉన్నాం, అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే, తెలుగుదేశం ఉండే, ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ 90 పైసలు గెలుస్తుంది, ప్రతిపక్షం 10 పైసలు గెలుస్తుంది। కానీ ఈసారి ఏమైంది, మనం 40% 4000కు పైగా సర్పంచులు ఇవాళ BRS పార్టీ గెలిచింది। 4000కు పైగా గెలిచినాం। అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు, మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు। ఈ కేసు వేరే కేసు ఇది, ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు। ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాలోనే వేసుకున్నాడు। ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం, కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం
25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. ఇంట్లో కూడా అలానే కలుపుకుంటాడు. అన్ని కాన్స్టిట్యున్సీలు అట్లనే చేసిండు. సరే, రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్ధాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్ అన్న నోబెల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుంది. నంబర్ 1 జూటా కోర్. ఒక్కటే సరిగా మాట్లాడతాడా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలిచిందే 50% లోపల. ఏమంటాడు, నేను 66% గెలిచిన, ఇక మళ్ళా తాప కూడా మాదే గవర్నమెంట్ వస్తుంది అంటాడు. నువ్వు 66% సర్పంచులు గెలిస్తే మళ్ళా గవర్నమెంట్ వచ్చేది ఉంటే, పోయిన తాప మరి బీఆర్ఎస్ పార్టీ 90% సర్పంచులు గెలిచింది, మరి మా గవర్నమెంట్ రాలే కదా. అంటే మనము 90% గెలిస్తే మనకు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. 66% గెలిచిన రేవంత్ రెడ్డికి ఎన్ని వస్తాయి? 10, 12 వస్తాయి. 10, 12 ఎమ్మెల్యేలు వస్తాయి. గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది పక్క. నువ్వు చెప్పిన సూత్రమే నీకు చెప్తున్నా, అంతే కదా. ఇప్పుడు పోయిన తాప 10 జిల్లా పరిషత్లకు 10 మనమే గెలిచినాం. 33 జిల్లా పరిషత్, 30 జిల్లా పరిషత్లు ఉంటే 30కి 30 మనమే గెలిచినాం. 149 మున్సిపాలిటీలు ఉంటే 145 బీఆర్ఎస్ గెలిచింది. 10కి 10 డీసీసీబీలు బీఆర్ఎస్ గెలిచింది. ఈ ట్రాక్టర్ కొనాలి, ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్ వేయాలి, కొత్త జిల్లాలు చేయాలి, కొత్త మెడికల్ కాలేజీలు చేయాలని కేసీఆర్ పనిచేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? అందాల పోటీలు పెట్టాలి, ఫుట్బాల్ మ్యాచ్లు ఆడాలి, గ్లోబల్ సమ్మిట్లు పెట్టి షోకులు కొట్టాలి, ఢిల్లీకి హైదరాబాద్కు గాల్ల చక్కర్లు కొట్టాలి. ఇగో ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నది. కేసీఆర్ ఏమో ప్రతి క్షణం నా తెలంగాణ ఎట్లా పైకి రావాలి, పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నీళ్ల కోసం దండలాడిండు, తెలంగాణ అభివృద్ధి కోసం దండలాడిండు. ఈ అందాల పోటీలు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి, ఈ అందాల పోటీలతో మనకేమైనా వచ్చినా? అది ఎవరికన్నా? ఈ ఫుట్బాల్ మెస్సీతోని మనకేమైనా వచ్చిందా? ఈ మెస్సీ ఎవరికి కావాలి? ఈ అందాల పోటీలు ఎవరికి కావాలి? ఊళ్ళల్లో ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు, లైట్లు పోతే బుగ్గలు వేసేందుకు రూపాయి లేదు, పింఛన్లు 4000 ఇస్తా అన్నాడు, దాని గురించి మాట్లాడతలేడు అవ్వతాతలకు. మన కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే గెలిచినాక నెలకే 2000 రూపాయల పెన్షన్ చేసిండు కేసీఆర్. ఒక్క నెలలో చేసిండు. రేవంత్ రెడ్డి గెలిచి 2 ఏళ్ళే. 2000 4000 అంటే ఎడవైంది, వచ్చిందా 4000? అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి 2500 అన్నాడు. 2 ఏళ్ళైనా మహాలక్ష్మి దిక్కే లేదు. మహాలక్ష్మి రాదు, 4000 పింఛన్ రాదు, అన్నీ మోసం. 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసిండ్రు. ఇక పైకేమో అంత అర్థమైపోయింది ఆయనకు. అంతా ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం. రైజింగ్ సీఎం అంటుండు. ఈయన రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం. 61 సార్లు ఢిల్లీ పోయిండు. రైజింగ్ ఏం లేదు, అంతా ఫ్లయింగే. ఉత్తమ మాటలు. ఇలా ప్రజలు ఇంకా యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కదా. ఎరువు బస్తాలకు ఇబ్బంది అయిందా లేదా? మొన్న అయిందా లేదా? ఇప్పుడేందే మళ్ళీ యాప్ పెట్టిండట. యాప్ ఇవాళకెళ్ళి యాప్లో పెట్టు అంటే ఆ యాప్ వస్తుందా లేతలేదు, అది వస్తనే లేదు. యాప్ టెక్నికల్ ప్రాబ్లం అంటుంది. ఇక ఇట్లున్నది రేవంత్ పాలన. ఈ యాప్ ఎందుకు, ఈ లైన్లు ఎందుకు? కేసీఆర్ పంపినట్టు సపరేక ఊరుకో లారీ పంపరాదా? అమాలి కిరాయి తప్పుతుంది, ఆటో కిరాయి తప్పుతుంది, ఈ చాయ్ టిఫిన్ పానీ ఖర్చు తప్పుతుంది. ఎవరూళ్ళే వాళ్ళకు బస్తాలు ఇయ్య చేత కాకపోతే ఎందుకు? నువ్వు కొత్తగా చేసేది ఏమద్దు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా చేసినావో ఆ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా ఇప్పటికే బాగా లేట్ అయింది. మా గౌరవ సర్పంచులతో నేను కోరేది, మంచిగా పనిచేయండి. మీకు ఏం అర్థం కాకపోయినా ఎమ్మెల్యే గారిని కలవండి. మీ ఎమ్మెల్యే గారు గతంలో లోకల్ బాడీ అంటే మున్సిపల్ చైర్మన్గా పనిచేసిండు. మంచి అనుభవం ఉంది చింతా ప్రభాకర్ గారికి. ఎట్లా నిర్వహించాలి అని మీ లెక్కనే ఆయన కూడా పనిచేసిండు మున్సిపాలిటీకి. సో మీరు ఆయనను కలిసి సూచనలు తీసుకోండి, సలహా తీసుకోండి, ఆయన సహకారం తీసుకోండి. ఏ అవసరం ఉన్నా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. బాగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి పేరు తెద్దాం. మళ్ళీ మన కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ.